ఢిల్లీలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు. ఆపరేషన్ సింధు సక్సెస్. భారత్ కు చేరుకున్న విద్యార్థులు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా టెహరాన్ నుంచి ఆర్మేనియాకు తరలింపు. ఏపీలో 4 కొత్త విమానాశ్రయాల అభివృద్ధి. కర్నూలుకు 8,033 కోట్ల మంజూరు. రాష్ట్రంలో మొత్తం 14 వరకు ఎయిర్పోర్ట్ల అంశం. దళిత మహిళలకి రుణ సౌకర్యం. ఒక్కొక్కరికి 50,000 నుంచి ₹1,00,000 వద్ద రుణాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం. 2,000 కోట్ల స్కామ్. మళ్లీ ఆప్ నేతలకు బిగిస్తున్న ఉచ్చు. 37 చోట్ల ఈడీ సోదాలు. తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 1,570 కోట్ల మంజూరు. ఉపాధి మరియు పెట్టుబడులకు దోహదం. తెలంగాణలో ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రవేశం. 3,000కి 200 ప్రయాణాలు. హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు. అత్యవసర తనిఖీలు. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు. 2 మాజీ సీఎంలపై కేసు కోరిన షర్మిల. తెలుగు సినిమా బాక్సాఫీస్ 2025లో 2 హిట్లే. మార్కెట్లో మందగతి. హెడింగ్లీలో 23 ఏళ్ల టీమిండియా నిరీక్షణకు తెరపడేనా? కోహ్లీ ప్రతీకారం ఇప్పుడు గిల్ చేతిలో.